డ్రైవర్ పనికి పెడితే డ్రైవర్ పని మాత్రమే చెయ్యాలి. జమాలుద్దీన్ ఇచ్చే హవాలా డబ్బుని అక్కడిచ్చాను ఎక్కడిచ్చాను అనే అడ్డమైన కుక్కలకి ఏం పీకడానికి రా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు? చెప్పరా? పాపా ఏంట్రా? మాలిక్ లైన్ లో ఉన్నారు పాపా. ఏంట్రా సిటీ బోర్డర్ లోపలికి వచ్చావా? పాపా వచ్చే దోవల డబ్బులు ఒకడు దొంగిలించాడు పాపా. ఎలా? ఏ ఏరియా? అదే సిటీ నుంచి బైపాస్ లోపల వచ్చేసరికి. నీలాంటి కొడుకును కనే ముందు అప్పుడే చంపేసి ఉండాల్సింది. లేపేరా. ఆ రోజు డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ నేను కలవాలి. ఓకే సార్. స్టేషన్స్ కాకుండా ఇంకెక్కడైనా సిగ్నల్ దగ్గర మీరు బండి ఆపారా? లేదు సార్, బండి ఎక్కడ ఆపలేదు, నేరుగా స్టేషన్ లోనే ఆపాను. బండి ఈ స్టేషన్ కు వచ్చిన వెంటనే పార్సల్ వేగన్ ని ఓపెన్ చేసింది ఎవరు? నేనే సార్. మీరు ఓపెన్ చేసినప్పుడు అంతకు ముందే ఎవరైనా లాక్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేసిన అటెంప్ట్ మీకు అనిపించిందా? లేదు సార్, ఏ విధమైన డ్యామేజ్ లేదు. లాక్ చేసింది క్లియర్ గా ఉంది సార్. డబ్బుని తీసుకొచ్చిన ఆర్బీఐ బాక్స్ ఎక్కడైనా దొరికిందా? లేదు సార్, వైజాగ్ నుంచి వచ్చే ఆ ట్రైన్ లో రన్నింగ్ లో హోల్ పెట్టాలంటే పైన ఎలక్ట్రిక్ లైన్ లేని గుడివాడ నుంచి విజయవాడకు వచ్చే ట్రాక్ లోనే అది పాసిబుల్ సార్. సో మన స్క్వాడ్ ఇనీషియల్ ఎంక్వైరీ కోసం అక్కడికి బయలుదేరి వెళ్లారు సార్. ఆ డబ్బు బాక్స్ తో వచ్చిన మిగతా పార్సల్స్ అన్ని ఎక్కడ పెట్టారు? అయ్యా అది అప్పుడే డెలివరీ చేసామయ్యా. డెలివరీ చేశారా? అవునయ్యా. లోడింగ్ అప్పుడు ఒక్కొక్క పార్సల్లోనూ ఏముంది, చివరిగా డెలివరీ కోసం అన్లోడ్ చేసినప్పుడు ఆ పార్సల్ ఏ కండిషన్ లో ఉండిందనే సిఎస్ఓ స్టేటస్ మీ దగ్గర ఉందా? లేదయ్యా. ఒక క్రైమ్ స్పాట్ లో జరిగిన క్లోజ్ రేడియస్ లో ఉన్న ఏ ఆబ్జెక్ట్ అన్నా సరే లెవెల్ 1 ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు మన కస్టడీలో ఉండాలి. అలా లేకపోతే ఆ ఆబ్జెక్ట్ సంబంధించిన కంప్లీట్ క్రాస్ చెక్ రిపోర్ట్ మన చేతిలో ఉండాలి. మీలాంటి వాళ్ళ వల్లనయ్యా పక్క స్టేట్ నుండి కూడా ఇక్కడ దొంగతనం చేయడానికి వస్తున్నారు. ఇన్విసిల్స్, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. డెలివరీ తీసుకెళ్లిన ప్రతి ఒక్కరూ నా నెక్స్ట్ ఎంక్వైరీకి రిసిప్ట్ తో రావాలి. ఇట్స్ మై సివియర్ వార్నింగ్. అర్థమైందా? జాగ్రత్త, చీరేస్తా. మీ కొడుకు గురించి మీకు తెలుసు కదా, ఎందుకని తనకు ఆ పనులు అప్పచెబుతున్నారు? ఇలా బేవార్సుగా తిరుగుతూ ఉంటే ఎప్పుడు వ్యాపారం నేర్చుకునేది? ఇలా చిన్న చిన్న అమౌంట్ తో చేతులు మారుస్తాడు అనుకున్నాను. గాడిద, ఇలా మోసపోయి వచ్చాడు. అంత నిర్లక్ష్యమేందిరా నీకు? నా వ్యాపారానికి కావాల్సింది నమ్మకం మాత్రమే. దాంతోనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఆ నమ్మకాన్ని, నా మీదున్న భయాన్ని పోగొట్టి నా హవాలా వ్యాపారాన్ని దెబ్బతీయాలని ఎవడో ప్లాన్ చేసి ఇదంతా చేశాడు. నా డబ్బును ముట్టుకున్న దొంగ నా కొడుకుని కనిపెట్టి అడ్డంగా నరికేస్తాను. కార్తీక్ సార్, మిమ్మల్ని నమ్మి నేను వచ్చాను. దియా కమింగ్. దియా, ఇతనే మిస్టర్ జమాలుద్దీన్, తన కొడుకు మాలిక్, నా లాంగ్ టైం క్లయింట్. ఎంత ముఖ్యమైన సమస్య అయినా మన దగ్గరికే వస్తారు. ఇప్పుడు ఒక మేజర్ ఇష్యూ. ఈ కేసు క్లోజ్ అయిందనుకోండి బాయ్, ఈ కేసు హ్యాండిల్ చేయబోతుంది దియానే. కార్తీక్ సార్, నేను వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఈ అమ్మాయి అసలు పుట్టుండదు. తనకెందుకు నా ఇష్యూ అప్పగిస్తున్నారు? తనకి పని అప్పగించడానికి నా జీవితంతో ఆడుకోకండి. నా మీద నాకున్న నమ్మకం కంటే తన మీద ఉన్న నమ్మకమే ఎక్కువ. ఈ రోజు మన ఏజెన్సీని ఏపీలో నెంబర్ 1 గా చేసింది దియానే. చూడండి బాయ్, కేసు ముగింపుకు వచ్చినప్పుడే తన టాలెంట్ ఏంటో మీకు తెలుస్తోంది. ఓకేమా, యూ క్యారీ ఆన్. ఎస్ సార్. మూవింగ్ ట్రైన్ నుండి దాదాపు 20 మీటర్ దూరంలో బాక్స్ ని విసిరేసాడంటే వెయిట్లెస్ గానే ఉండాలి. మోర్ ఓవర్, బాక్స్ ఉన్న కండిషన్ చూస్తుంటే అందులో ఉన్న డబ్బు తీసుకొని ఎంటీ బాక్స్ ని విసిరేసినట్టు అనిపిస్తోంది. అవును సార్. సో ఉండొచ్చు. దొంగతనం చేసిన వాడే ఆ డబ్బు తీసుకొని హైదరాబాద్ వరకు వచ్చి ఉండాలి. లేదంటే ఈ ట్రైన్ లో వచ్చిన ఏదో ఒక పార్సల్లో దాన్ని మార్చేసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆ పార్సల్ ని తీసుకుని ఉండాలి. ఉన్నది రెండే ఛాన్స్. ఆ కోచ్ లో ఉన్న అన్ని పార్సల్ డీటెయిల్స్, దాన్ని తీసుకెళ్లిన వాళ్ళ అడ్రస్ నాకు కావాలి. ఓకే సార్, సూపర్.